పిల్లలకి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ హోమ్ మేడ్ పిజ్జా చేసి పెట్టాల్సిందే. ఈరోజు మనం హోమ్ మేడ్ పిజ్జా చేసుకుందాం. నా పెళ్ళైన తర్వాత నేను ఫస్ట్ టైం పిజ్జా తిన్నాను. ఇప్పటికి ఒక 3 times తిన్నా పిజ్జా. ఏమో నాకు అంత నచ్చాల. మైదా పిండి అనగానే యాక్ అనిపించింది. అదేం తక్కువ ప్రైస్ ఉండిద్దా, ఇంత చిన్న పిజ్జానే 800 1000 ఉండిద్ది. మనం మంచిగా గోధుమ పిండి రొట్టెతో పిజ్జా చేసుకుందాం. 2 బ్రెడ్ ముక్కలు తీసుకోండి. బటర్ కానీ గీ కానీ మీ ఇష్టం, ఏదో ఒకటి ప్యాన్ మీద వేసుకోండి. దాని మీద బ్రెడ్ పెట్టుకొని ఒకవైపు మంచిగా రోస్ట్ అవ్వనండి, రెండో వైపు కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. ఇది మంచిగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు రోస్ట్ అవ్వాలి. ఓరిగానో పిజ్జా సీజనింగ్ ఇది వేస్తేనే పిజ్జా టేస్ట్ వస్తుంది. దీన్ని బట్టి స్కిప్ చేయకండి. ఇప్పుడు బ్రెడ్ని తిరిగేసుకుందాం. ఈ బ్రెడ్ మీద ఈ చీజ్ పెట్టుకుందాం. ఈ పిజ్జా సీజనింగ్ నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను, నాకు ఈ టేస్ట్ చాలా ఇష్టం. ఇప్పుడు మీకు నచ్చిన వెజిటబుల్స్, మీ ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి దీని మీద మంచిగా డెకరేట్ చేసుకోండి. నాకు టమాటా అంటే ఇష్టం, అందుకని టమాటా పెట్టేశాను. ఆనియన్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్ ఎలా మిక్స్ చేస్తాము అన్నీ పెట్టేసి కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి. దీనిపైన ఈ బ్రెడ్ పెట్టేసేయండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 2 minutes తర్వాత దీని మీద కొంచెం సాస్ వేసుకొని తినేసా అంటే హోమ్ మేడ్ పిజ్జా రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్దీ కూడా, జంక్ ఫుడ్ ఏం కాదు. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలనుకున్న మదర్స్ అందరూ పిల్లలకి చేసి పెట్టండి, వదలకుండా తింటారు. జన్మలో పిజ్జా అడగరు, అంత టేస్ట్గా ఉంటుంది ఇది. ఇప్పుడు తీసి చూద్దాం మన పిజ్జా రెడీ అయిందా లేదో. మంచి గోల్డ్ కలర్ వచ్చింది. ఒక 1 minute తర్వాత మూత తీసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. మన హోమ్ మేడ్ పిజ్జా రెడీ. దీని మీద కొంచెం సాస్ వేసుకోండి, సూపర్గా ఉండిద్ది. మీరు టేస్ట్ చేస్తారా? మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. బాయ్.